చికెన్ పకోడీ. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో చికెన్ పకోడీ ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానే 1/2 kg చికెన్ శుభ్రం చేసుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాను. ఇది రుచికి తగ్గట్టు కారం, పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసాను. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను, మొత్తం 1 స్పూన్ అనుకోండి. 1 స్పూన్ నిమ్మరసం, బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, శనగపిండి, 1 ఎగ్. ఇవి మొత్తం మంచిగా కలిపేసేసుకుందాం. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి, ఒక్కసారి ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. ఇది మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, మంచిగా కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే వేస్తున్నాను. ఇప్పుడు కలిపెట్టుకున్న ఆయిల్ వేడైంది కదా, ఇది ఇందులో వేసేసుకుందాం. వేయగానే కలపద్దు. సో వేయగానే అదే సపరేట్ అవుతాయి, అప్పుడు మాత్రమే మీరు గరిటెతో కలబెట్టాలన్నమాట. సో చూడండి, పైకి మొత్తం ఎలా పైకి వస్తున్నాయి చూడండి, విడివిడిగా, అప్పుడే మనము గరిటె పెట్టాలి. ఇప్పుడు కలిపేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలిపేసుకుందాం. ఈ కలర్ వచ్చింది కదా, మంచి కలర్. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకుందాం. సో మిగతా ఉన్నట్టు కూడా వేసేసుకుందాం. తక్కువ మంటతోని మనము ఉడికించుకోవాలి. మరీ చెప్తున్నా చూడండి, ఎక్కువ మంట అసలు పెట్టద్దు, మీడియంలోనే పెట్టుకోండి. ఓకేనా? మీడియంలో పెట్టుకుంటే లోపల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉందో ముక్క, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా పట్టుకుంటుంటే అసలు ఎంత సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడ కరివేపాకు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నా. ఇవి కూడా తీసి ప్లేట్లోకి తీసుకుందామండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు యాడ్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.